సార్ సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఏపీలో వైఎస్ఆర్సీపీకి బ్యాడ్ టైం నడుస్తుందా? ఓకే, బ్యాడ్ టైం ఉంది కాబట్టి 11 సీట్లు అని అనొచ్చు. కానీ ఇప్పుడు పార్టీని ఒకరు వీడుతుండడం సీనియర్లు అందరూ మాజీ మంత్రులతో సహా మరి పార్టీని బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైనా పెద్ద ఎత్తున మళ్ళీ జలసత్వాలు నింపే విధంగా ఆయన చర్యలు చేస్తున్నారండి. 6 నెలల్లో పెద్దగా అవి కూడా కనిపించలేని పరిస్థితి. సో వైసీపీ భవిష్యత్తు యాక్చువల్గా బ్యాడ్ టైం అన్నది జగన్ చెప్పింది. నేను ఆయన చెప్పింది ఇటు నుంచి ఇటు చెప్తున్నా. ఆయన నిన్న అనంతపూర్లో మాట్లాడుతూ మనం చాలా బ్రహ్మాండంగా అది చేసాం ఇది చేసామని చెప్తూ, కానీ మనకు కూడా గుడ్ టైం వస్తుంది. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. అలాంటి సమయంలో మనం మళ్ళీ అధికారంలోకి వచ్చాము. అందువల్ల ఇప్పుడు ఆయన సాక్షాత్ ఆ పార్టీ అధినేత గుడ్ టైం వస్తుంది అని వాళ్ళను ఊరడించడానికి ఓదార్పు అని నేను నిన్నే చెప్పాను. ఒక విధంగా ఓదార్పే కదా ఇది. మనకు మంచి టైం వస్తుంది, ఓదార్పు యాత్ర అనే పేరు పెడితే అది అపహాస్యం అవుతుంది అని చెప్పడం లేదు. కానీ నిజానికి ఇప్పుడు జగన్ చేస్తుంది ఓదార్పు యాత్ర 3 అని చెప్పొచ్చు మనం. అవును, ఎందుకంటే ఆయన వేరే విషయాలు ఏం చెప్పడం లేదు. ఇప్పుడు పలానా పన్నుల మీద పోరాడదాం, పలానా విద్యుత్ శక్తి దీని మీద ట్రూ అప్ ఛార్జీల మీద పోరాడదాం, లేకపోతే ఇదేది టోల్ అదేం చెప్పట్లేదు ఆయన. మన ప్రభుత్వం వచ్చేస్తుంది తొందరలోనే అని. అది కాకుండా మీరు ఈరోజు చూస్తే ఈ జమిలీ ఎన్నికల కోసం ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేశారు. అందులో విజయసాయిరెడ్డి ఉన్నాడు. సో విజయసాయిరెడ్డి అక్కడ ఏదో చక్రం తిప్పుతాడు జమిలీ అని కూడా కొన్ని వెబ్సైట్స్లో మీడియాలో మనం చూస్తున్నాం. అంటే వీళ్ళకి ఎంతసేపటికి 2027 ఎన్నికలు వచ్చేస్తాయి, దాంట్లో మళ్ళీ మనం తిరిగి వస్తాం అనేది తప్ప ఇంకా రెండో మాట ఏమీ చెప్పడం లేదు. నాకు జైల్లో ఉన్న తర్వాత మంచి రోజులు వచ్చినట్టే ఇప్పుడు కూడా మళ్ళీ గుడ్ టైం వస్తుంది అని కార్యకర్తలకు చెప్పేటటువంటి కార్యక్రమంలో ఆయన ఉన్నారు. రెండోది పరోక్షంగా ఆ క్రమంలో తను ఇప్పుడున్న అప్పుడు జైల్లో ఉన్న సమయం లాంటిదే ఇప్పుడు ఆయన కానీ దాదాపు జైల్లో ఉన్నట్టుగా ఉంది అని మనం అనుకోవాలి. బయటికి రావట్లేదు ఇంకా జనంలోకి, అప్పుడు కూడా ఆయన ఎవరిని కలవట్లేదు అనేది ఆయన ఫిర్యాదు కదా. సో ఇప్పుడు ఎన్నికల్లో ప్రజలు ఓడించడాన్ని, ఒక కేసులో జైలుకి వెళ్ళడాన్ని మనం ఎలా పోల్చగలుగుతామండి? ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు, ఇది ప్రజా న్యాయస్థానంలో వచ్చినటువంటి తీర్పు. దీనికి విరుగుడు ప్రజల్లోకి మరింతగా వెళ్ళి ప్రజల కోసం పోరాడి పనిచేసి ప్రజల మద్దతు పొందడం తప్ప అదేదో జోస్యం చెప్పుకుంటుంటే కుదరదు. మీరు అన్నట్టుగా ఎంత ప్రయత్నించినా కీలకమైన నాయకులందరూ వెళ్ళిపోవటమే తప్ప ఉంటున్నటువంటి పరిస్థితి లేదు. నిన్న వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను. ఇంకా అందులో అయితే ఆమె ఎంత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారో తెలీదు. ఆమె ఇంకా వేరే వాళ్ళ మీద కూడా దాడి చేస్తున్నారు. ఎదురు దాడి వల్ల ఉపయోగం లేదని మటుకు ఈ పార్టీలు మారే వాళ్ళందరూ నిర్ణయించుకోవాలి. తమ రాజకీయ భవిష్యత్తు కోసం తమ మారొచ్చు, కానీ ఇంక ఈ సమయంలో పెద్ద పెద్ద మాటలు చెప్పడం వల్ల ఏం ఉపయోగం లేదు. ప్రజలు అర్థం చేసుకొని ఏదో అవసరార్థం వెళ్ళారని అనుకుంటారు, కానీ దాంట్లో ఏదో పెద్ద పెద్ద విషయాలు కోణాలు ఉన్నట్టుగా చివరి క్షణం వరకు ఆ పార్టీలో ఉండి అధికార ప్రతినిధులుగా ఉండి ఇప్పుడు హఠాత్తుగా జ్ఞానోదయం ఏం కాదు కదా. నాకు పదవులు ఇవ్వలేదు కాబట్టి మారేయను అంటే అది వేరే, అది మీకు సంబంధించిన. ఇంతకు నేను చెప్పేది ఏమంటే వెళ్ళే వాళ్ళు ఎవరు ఆగడం లేదు. ఒక జోగి రమేష్ మటుకు వచ్చి వివరణ ఇచ్చాడు అంటున్నారు. జోగి రమేష్ ఎలాగో వస్తాడు, ఎందుకంటే ఆయన రావడం, ఆయన అక్కడ కనబడితేనే తెలుగుదేశంలో అంత దుమారం రేగిందంటే తెలుగుదేశంలో తనకు చోటు ఉండదు అనేది ఆయనకు స్పష్టమైంది. అవును, ఒక వాసిరెడ్డి పద్మ మటు కొంత వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఆమెకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా ఉంది. అందుకని ఆ పార్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ కొంత ప్రాధాన్యత ఇస్తున్నారు. సో బ్యాడ్ టైమ్ ఈజ్ రన్నింగ్ అని వైసీపీ వాళ్ళకి చెప్తున్నాడు. గుడ్ టైం అయినా బ్యాడ్ టైం అయినా ప్రజల చేతుల్లో ఉంటుందండి. పార్టీ సక్రమంగా నడపాలండి. ఆ విషయం గుర్తించే వరకు ఊరికనే చెప్పడం వల్ల ఉపయోగం లేదు. లేకపోతే వెళ్తే నేను వచ్చేస్తాను పలకరిస్తానంటే మళ్ళీ అది ఇంకో ఓదార్పు యాత్ర అవుతుంది అంతే. సార్, మంత్రులపై చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారని